ప్రపంచం దేనికి ఉంది అంటే మన మానవుడు ధర్మంగా జీవిస్తున్నాడా అధర్మంగా జీవిస్తున్నాడా అని తెలుసుకోవడానికే ఉందట. అంటే చూడండి, ఈ భూమి మీద ప్రతి వాడికి జీవించే హక్కు ఉంది, కర్మలు చేసే హక్కు ఉంది. కానీ ఆ కర్మల్ని ధర్మంగా చేస్తున్నామా అధర్మంగా చేస్తున్నామా అని విచారణే ఎవ్వరికీ లేదు. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళకి అంటే పైలోకాల్లో ఎక్కడ కర్మలు చెయ్యం, అధోలోకాలు లేవు. ఈ భూమి ధర్మాన్ని నిలపడానికి ధర్మం అధర్మం రెండూ చేసే అవకాశం ఇక్కడే ఉంది. కాబట్టి మరి జ్ఞాని ఎలా ఉండాలి అంటే ఎప్పుడు ధర్మాన్ని ఆశ్రయించిన వాడికే సాధన కుదురుతుందట. అందుకే ధర్మం అంటే ఏంటో తెలియకపోతే సింపుల్గా వ్యాస భగవానుడు చెప్పారు, పరోపకారాయ పుణ్యం పరపీడనం పాపం. బయట వాళ్ళకి నువ్వు ఉపకారం చేస్తే అది పుణ్యం, మరి వాళ్ళని బాధ పెడితే అది పాపం అని. ఏ విషయంలో నీకు నచ్చదో బాధ కలుగుతుందో అది ఎదుటి వాళ్ళ విషయంలో చెయ్యొద్దు అని కూడా చెప్పాను. అందుకే యోగ జీవితం ఎట్లా ఉండాలంటే బాహ్యంగా ధర్మవంతమైన జీవితం, బాహ్యంలో మన జీవితం అంతా ధర్మంగా గడపాలట. మరి అంతరంలో సత్యాన్వేషణ, ఆత్మని అన్వేషించడం, ఈ రెండేనట. మరి మనం ధర్మంగా జీవించకుండా ధ్యానం చేసినా అది రాక్షస ధ్యానమే అవుతుంది. అందుకే బాహ్యంలో ధర్మవంతమైన జీవితం జీవిస్తే సత్యాన్ని తొందరగా చేరుకుంటాము అని మలయాళ స్వామి వారు ధర్మంగా జీవించు, అధర్మంగా ఎప్పుడూ జీవించవద్దు అని చెప్పారు.